నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదాంబరి జత్వాని కేసులో కూటమి సర్కారు స్పీడ్ పెంచింది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం, వారి అవసరాల కోసం చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, నటిని, ఆమె కుటుంబాన్ని వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పట్లో విజయవాడలో ఏసీపీగా విధులు నిర్వహించిన హనుమంతరావు జత్వాని కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా వెళ్లారు. అయినప్పటికీ ఆమె పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఇంటరాగేషన్లో కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు దర్యాప్తు అధికారిగా ఉన్న ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే పై అధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారని చెబుతున్న ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. వీరి విషయంలో నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోర్జరీ పత్రం ఆధారంగా తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని, ఈ వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి పి సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా తాత, డీసీపీ విశాల్ గున్ని, వైకాపా నేత కుక్కల విద్యాసాగర్పై కేసు నమోదు చేయాలని ముంబై నటి కాదాంబరి జత్వాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ళిద్దరూ కుమ్మక్కై తన పట్ల చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులతో పాటు న్యాయవాదుల పీవీజీ ఉమేష్ చంద్ర పాల్ను వెంటబెట్టుకొని ఆమె ఇబ్రహీంపట్నం స్టేషన్కు వచ్చి సిఐ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు కేసు నమోదు చేశారని, ఆ వెంటనే తనను, తన తల్లిదండ్రులను ముంబైలో అరెస్టు చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీకి తీసుకున్న 5 రోజులు తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు అర్ధరాత్రి కూడా ఇంటరాగేషన్ చేశారని తెలిపారు. ఏ తప్పు చేయకపోయినా తన కుటుంబం 42 రోజుల పాటు జైల్లో మగ్గిందని, దీనికి కారణమైన ఐపీఎస్లతో పాటు విద్యాసాగర్ పై కూడా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జత్వాని తన ఫిర్యాదులో కోరారు. దీనిపై స్పందించిన ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ జత్వాని ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఫిర్యాదు అనంతరం స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడిన జత్వాని తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర, నిబంధనల ప్రకారం తాము ఎస్హెచ్ఎంఓకు ఫిర్యాదు చేశామని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. త్వరలోనే జత్వాని కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. జత్వాని కేసులో 2 పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన తాజా ఘటన ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో అనే విషయం ఇప్పుడు పోలీసు వర్గాలను చర్చనీయాంశమైంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.